అందరికీ నమస్కారం. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడిన అంశాలపై సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. 1-2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది అని తెలిపారు. అంతేకాకుండా పొదుపు మంత్రంతోనే ఆర్థిక స్థిరత్వం అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు కూడా ఏకీభవించారు. దీనిలో భాగంగా యుద్ధ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించడం, అలానే స్వదేశీ పర్యటనకే ప్రాధాన్యతను ఇవ్వడం, అంతేకాకుండా వీలైతే వర్క్ ఫ్రం హోమ్ కే ప్రాముఖ్యతను ఇవ్వడం వంటి అంశాలతో పాటుగా బంగారం కొనుగోలు తగ్గించడం వంటి వాటిపై మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ప్రధాని మోదీ సైతం తన పర్యటనకు 2 వాహనాలను మాత్రమే వాడాలి అని తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిలో భాగంగా ఇతర రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు, అలానే సామాన్య పౌరులు సైతం దీనిని ఆదర్శంగా తీసుకోవాలని స్పష్టమవుతుంది. దేశంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలను త్వరగా అధిగమించవచ్చని తెలుస్తుంది. అంతేకాకుండా దేశంలో జరిగే దుబారాను కూడా త్వరితగతిన అరికట్టవచ్చని స్పష్టమవుతుంది. ఈ అంశాలపై మీ అమూల్యమైన స్పందనలను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.